కొంతమంది డీలర్స్ నన్ను డౌట్ అడగడం జరిగింది. ఏమనంటే కాయ కోసిన తర్వాత, ఎండిన తరువాత ముడత వస్తదా? మామూలుగా ఉంటదా? తేజాలు చూసుకుంటే ముడత రాకూడదు. ముడత రాదు కూడా. లిటిల్ బిట్ ఉంటది అంతే. సో, ఆ ముడతని కూడా లైవ్‌లో చెక్ చేసుకోవడం కొరకు. ఆల్రెడీ ఇక్కడ కటింగ్ జరుగుతుంది. సో, ఆ ముడతను కూడా ఎంతవరకు ఇయొచ్చేసరికి ఇప్పుడు కోత్తన్నారు రీసెంట్ కాయలు. దానితో పాటు ఇయొచ్చేసరికి ఆల్రెడీ ఎండిపోయింది కాయ. చూడండి గలగల అంటుంది. సో, కాయ క్వాలిటీ తర్వాత కొంతమంది ముదురు ఎరుపు రంగు, ఆ రంగు, ఈ రంగు అంటారు. కానీ మనకు లైవ్‌లో ఏ రంగులో ఉంది కాయ. అదేవిధంగా ఇక్కడేదో బోర్డు పెట్టారు. ఆ బోర్డు మనం చూసుకుంటే ఈ బోర్డులో చూపించారు విత్ లైవ్ సీడ్ కౌంట్ ఎన్ని ఇత్తనాలు వచ్చాయి. ఇక్కడ చూసుకో ఎర్ర బంగారానికి నిర్వచనం మీరు పెట్టిన డబ్బుకు 100% న్యాయం చేస్తా, అగ్రి జెనెటిక్ టెక్నాలజీతో తయారవుతా. అదేవిధంగా ఇక్కడ ముందుగానే రాశారు కళ్ళంలో పోసినప్పుడు నేను ఎలా ఉంటానో జాగ్రత్తగా పరిశీలించండి. అంటే మెయిన్ ముడత, అందం, పొడుగు, లావు, సైజు. ఇక్కడ ఆల్రెడీ పారామీటర్స్ ఇచ్చారు. ఈ పారామీటర్స్ మనం చూసుకుంటే దీనికి సంబంధించి యువరాజ్ గోల్డ్ కాయ లోపల విత్తనాలు ఎలా ఉంటాయి చూడండి. ఇది ఆవిరి రెస్పిరేషన్ జరుగుతూ ఉన్నది. స్టిక్కర్ వేశారు. దాంతో పాటు దీని రంగు చూడండి. అదేవిధంగా ఈ కాయ యొక్క లెంత్, హైట్ 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటది. ఎండిన కాయ క్వాలిటీ, కాయ లోపల ముడతలు అనేది అసలు ఏమనేది ఉండవు. నేను ఈ 3 కాయలో ఈ 4 కాయలో ఈ బోర్డో కాదు, మీరు లైవ్ లోనే చూసుకోవచ్చు. మీకు లైవ్ లోనే కనబడతా ఉంటది. దానితో పాటు రైతు ఎన్ని క్వింటాలు కోసాడు, ఎన్ని ఎర్రకాయలని, ఎన్ని తాలుకాయలని కూడా మీకు ప్రతిదీ లైవ్ లో చూపిస్తారు, లైవ్ లో అందిస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి వీడియో, ప్రతి రైతు వేసిన దాని గురించి సమాచారం గురించి మీకు అందుబాటులోకి వస్తుంది. రానున్న రోజుల్లో తేజ మంచి రకం, మేలైన రకాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ మీకోసం పొందుపరుస్తాము.